చలో నెక్స్ట్ ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ముమ్మాటికి రెఫరెండమే, మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా 14 సీట్లు గెలుస్తాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ, కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు, హామీలన్నీ అమలు చేస్తాం, రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 14 సీట్లు అనేది మర్చిపోండి, 14 సీట్లు ఎవరూ గెలవరు, కాంగ్రెస్ కూడా గెలవదు. కాంగ్రెస్కి 8 సీట్లు లైన్ క్లియర్ ఉన్నాయి, 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. నేను అనుకోవడం బీజేపీ ఒకవేళ వీళ్ళకి 8 వస్తే వాళ్ళకి 6 నుంచి 8 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో 5 to 6 బీజేపీకి ఛాన్స్ ఉండొచ్చు, 8 to 10 కాంగ్రెస్కి ఛాన్స్ ఉండొచ్చు. నేను జస్ట్ ఉన్న ఇప్పటివరకు ఉన్న వ్యూ బట్టి నేను చెప్తా ఉన్నా. ఇంకా సమయం ఉంది కాబట్టి ఏదేమైనా జరగవచ్చు. కానీ ఈ 14 సీట్స్ అన్నది ఇంపాసిబుల్. 14 సీట్స్ అన్నది అందరికీ ఎవరికి గెలవడానికి అవకాశం లేదు. వెరీ క్లియర్.